ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే, అలాగే డబ్బులు ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అశాంతి, బెంగ, భీతి, భయం లాంటివి, అనారోగ్య సమస్యలు, అసంతృప్తి, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అలాగే అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాలలో డబ్బులు పెట్టడం వల్ల తీవ్ర ధన నష్టం కూడా కనపడుతుంది. అందుకని ఏదైనా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టే పెట్టుబడులన్నీ నష్టపోతారు. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ అది పంపితే నువ్వు జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నం ఎక్కడుంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ దశలు యోగించాయి అనుకోండి, మనం పెట్టే పెట్టుబడి అంతా లాభం ఉంటుంది. అదే ఈ పెట్టుబడులనే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం చూస్తాం కాబట్టి జాగ్రత్తలు పడవచ్చు. ఏదైనా పరిహారాలు చేస్తే అవసరం అయితే తద్వారా ఇబ్బందులు ఉండవు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అయితే భూములు కొనవచ్చు, గృహాలు కొనవచ్చు, లేదా బంగారము, వెండి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మాత్రం లాభం ఉంది. మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నష్టం అయితే రాదు, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కానీ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బెట్టింగ్ల జోలికి, స్కాముల జోలికి, వాటి జోలికి అసలు జోద ప్రక్రియల జోలికి అసలు వెళ్ళకండి.